పైపీసీ ఏం చేస్తున్నారమ్మా? ఏం కూర? పప్పు అయిందా? చూపించు. ఏది ఆయిల్ బిల్ట్ అది వేస్తారా? తాలింపు దీంట్లో చేసి దాంట్లో పోస్తారా? అంటే వాసన పప్పు పచ్చి వాసన పోవాలంటే తాలింపు బాగా పెట్టాలి. బాగుందా ఇక్కడ మీకు? యోగా చేస్తారా? ఎవరు చేయిస్తారు? ఏమేమి చేస్తారు? ఏమేమి ఆసనాలు వేస్తారు? హలాసనం కూడా వేస్తారా? సూర్య నమస్కారం ఎన్ని సెట్లు చేస్తారు? సెట్స్ నేను సెట్స్ అడిగాను, పోస్చర్స్ కాదు. పోస్చర్స్ 12 పోస్చర్స్, సెట్స్ 10 సెట్స్ చేస్తారా? కంటిన్యూ చేస్తారా? వెరీ గుడ్. వజ్రాసనం వేస్తారా? ఏంటి వజ్రాసనం ప్రత్యేకత చెప్పగలరా? ఎందుకు వజ్రాసనం అనే పేరు వచ్చింది తెలుసా? డైజెషన్ కోసం వేస్తామన్నమాట వజ్రాసనం. అన్నం తిన్న తర్వాత వేయగలిగే ఆసనం ఏకైక ఆసనం వజ్రాసనం. అన్నం తిన్న తర్వాత వేయచ్చు. అన్నం తిన్న తర్వాత ఏ ఆసనం కూడా వేరు, ఓన్లీ వజ్రాసనం ఒకటి వేస్తాం. అది వజ్రాసనం ప్రత్యేకత. ఓకే, మీకు రైస్ ఇచ్చారు చూసారా? అవి నోట్లో పెట్టుకోండి, నమ్మలండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదండి. ఓకే, నమ్మిలారా? ఎలా ఉన్నాయి? గట్టిగా ఉన్నాయా? ఏంటి అవి తెలుసా? ప్లాస్టిక్. నమిలారా? పగిలినాయా? పగలేదా? ఎందుకు పగులుతాయి? కొరికితే పగలవా? మరి ప్లాస్టిక్ పగులుతుందా కొరికితే? మరి ప్లాస్టిక్ అని ఎట్లా అంటారు? అవి పోర్టిఫైడ్ రైస్, అవి పోర్టిఫైడ్ కెన్నల్స్ రైస్ కాదు అవి. ఇవి తయారు చేసిన పదార్థం. దీంట్లో వీటిలో ఇవి మీకు ఇచ్చే రేపు ఆగస్ట్ నుంచి ఇవి ఇస్తా ఉన్నారు. ఇవి 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. 10 గ్రాములు వస్తాయి 1 కిలో. రైస్ కాదు అవి, మనిషి తయారు చేసిన ఒక పదార్థం. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం అది. దాన్ని మనము అన్నంలో ఉడకబెడితే కనపరాదు అనమాట, కరిగిపోతుంది. వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి కదా. ఏమేమి విటమిన్స్ చెప్పండి? ఐరన్, విటమిన్ B12 అంటే నేను చెప్పేది మీరు విన్నాంలే. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అట్టే ఉంటారా క్లాసులలో కూడా? మరి ఇంకేం అర్థం? ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్. నేను మళ్ళీ అడుగుతాం మేము పోయేటప్పుడు. ఇవి మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా స్ట్రైట్ కూర్చుంటారు. అప్పుడు వెన్నుముక బలపడుతుంది. ఓకే, వెన్నుముక స్ట్రెంత్ ఆన్ అవుతుంది. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. రక్తహీనత లోపం ఉంటే కవర్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది అందులో ఉండే విటమిన్స్లో ఉండే ఉపయోగాలు. ఈ బియ్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత 2 సంవత్సరాలుగా అంగన్వాడీ సెంటర్స్లో మిడ్ డే మీల్స్లో ఇచ్చేవాళ్ళు. రేపు ఆగస్ట్ నుంచి మన వెల్ఫేర్ హాస్టల్స్లో ఇవ్వబోతా ఉన్నారు. పిల్లలు బాగుండాలా, బాగా మంచిగా తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, విటమిన్ లోపం ఉండకూడదు అనే ఒక మంచి దృక్పథంతో ఆ భోజనం తినడం వల్ల మీ ఆరోగ్యం, ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, జబ్బులు రాకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి తెలుసా? ఇక్కడ తెలియదా? 6 to 10th పిల్లలకు 1400 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 వస్తుంది పర్ మంత్, వితౌట్ రైస్, వితౌట్ కుకింగ్ ఛార్జెస్. కుక్ చేసే వాళ్ళ ఛార్జెస్ కాకుండా 1400 6 to 10th పిల్లలకు. ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 డబ్బులు వస్తాయి. మీ వెండర్స్కి వెళ్తాయి, వాళ్ళు అవన్నీ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మీ వార్డెన్ మేడం, మీ ప్రిన్సిపల్ మేడం అవన్నీ చూసుకొని అన్ని సర్ది ఎన్ని గ్రామ్స్ వేయాలా, ఏంది, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని పర్ క్యాపిటల్ డివైడ్ చేసుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేస్తాం. మీరు తింటున్న భోజనాలకు భద్రత కల్పిస్తుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది మీరు తింటున్న భోజనాలు, హాస్టల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో రేషన్ బియ్యం సక్రమంగా ఇస్తున్నారా లేదా? ఓకే,
వెల్ఫేర్ హాస్టల్స్లో, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకంలో ఇవన్నీ సక్రమంగా వెళ్తున్నాయా లేదా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక సస్పెండ్ చేపిస్తాం అధికారులను. ఓకే, అధికారులను సస్పెండ్ చేయించే అధికారం ఉంది మాకు. ఫైన్లు వేస్తాం, కేసులు పెడతాం, కేసులు కూడా పెట్టచ్చు అనమాట. ఏది పొరపాటు జరగకూడదు. వెండర్స్ చేస్తే వెండర్స్ను, ఇక్కడ ఇన్ఛార్జీలు చేసేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు, ఎవరైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మంచిగా ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇది ప్రభుత్వం మీకు కల్పిస్తున్న రైట్. మెనూ ప్రకారం మీకు అన్ని భోజనాలు సక్రమంగా రావాలి. ఏమాత్రం ఒక్కటి రాలేదన్నా కానీ అది మీ హక్కులను హరించినట్టు. ఎవరు రైట్స్ వాళ్ళవి, మీకు ఇచ్చే రైట్ అది, గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్ అది. ఆ రైట్ని ఎవరు కూడా హరించేదానికి హక్కు లేదు. ఓకేనా? మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే 9490551117 అని మీ డోర్లో కనిపించారు స్టిక్కర్స్, అక్కడ ఉంటుంది. అక్కడ మీరు ఇంటికి పోయినప్పుడు మీకు ఎప్పుడైనా గుడ్డు ఇవ్వకున్నా, చికెన్ ఇవ్వకున్నా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. కంప్లైంట్ పెడితే మేము మీ అధికారులకు అప్రమత్తం చేసి పలానా రోజు పలానా సండే రోజు చికెన్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు కాబట్టి ఇమీడియట్గా పెట్టండి వాళ్ళకి ఏదో ఒక రోజు చూసి అని చెప్పి మేము అప్రమత్తం చేస్తాం. ఓకేనా? బాగా చదువుకోండి. మీకు మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా, మీ జీవితాలు బాగుపడాలా, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు సక్రమంగా చదువుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Be careful, take care of your future. Okay.